కమలాపూర్ మండల్ గుండేడు గ్రామంలో ఈరోజు రేణుకా క్వారీ దాని యజమాని కట్టా మనోజ్ రెడ్డి మైనింగ్ ఇచ్చిన ఆదేశాల కంటే తాను ఇష్టానుసారంగా ఒక లోయను కొట్టి కోట్ల రూపాయల ధనాన్ని మా గుండేడు గ్రామ ప్రజల నుంచి దోసుకపోవడం జరుగుతూ ఉన్నది. ఇదేంది సార్ అని పోయి అడిగితే మా రైతులను బెదిరియడం, భయభ్రాంతులకు గురి చేయడం, మేము ఆ బండ తీస్తూ ఉంటే లోపల మైనింగ్లో బాంబులు పెడితే ఆ బాంబుల సౌండ్కు ఎంతోమందికి స్ట్రోక్ రావడం జరుగుతూ ఉన్నది. అలాగే నైట్ 12-1 ఇంట్లో పడుకుంటే ఆ సౌండ్కు లేచి మెలకు వచ్చి మంచాలలోకి వెళ్ళి కింద పడడం జరుగుతూ ఉన్నది. గిన్నెల బోళ్ళు కింద పడడం 6-7 అయితే చాలు ఆ క్వారీ వల్ల అనేక ఇబ్బందులు గురి కావడం జరుగుతూ ఉన్నాయి. ఇలా గుండేడు గ్రామ ప్రజలు దయచేసి మా కలెక్టర్ గారికి మేము చిన్న రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మేడం, తక్షణమే వీలైనంత త్వరగా ఆ క్వారీని సీల్ చేయాల్సిందిగా, అలాగే మీడియా మిత్రులకు, అలాగే ఎలక్ట్రానిక్ మిత్రులకు మేము చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాం సార్. మైనింగ్ ఇచ్చిన పర్మిషన్ కంటే దాని ఆదేశాలను తుంగదొక్కి ఇలా ఇష్టానుసారంగా తరలియడం జరుగుతూ ఉంది సార్. దయచేసి మాకు మీడియా సాయం చేయగలదని కోరుతా ఉన్నాం. కట్టా మనోజ్ రెడ్డి దగ్గరికి పోవాలన్నా మాట్లాడితే మమ్మల్ని బెదిరియడం జరుగుతూ ఉన్నది. మా బాధ చెప్పుకుందామని మా ఎమ్మెల్యే దగ్గరికి పోయి మేము మా బాధ చెప్పుకుంటే పుచ్చుకున్న ఎమ్మెల్యే ఫోన్ చేసి అన్నా మరి దానికి మైనింగ్ ఇచ్చిన పర్మిషన్ కన్నా ఎక్కువ తీస్తావడం అట, అక్కడ ఉన్న రైతులకు తిప్పలవుతుందట, మరి ఊరోళ్ళకి తిప్పలవుతుందట అని అడిగితే ఆయనే ఉల్టా మాట్లాడి తిట్టి వాళ్ళ భార్యతో కేసు పెట్టడం జరుగుతూ ఉన్నది. ఇలా మా ఎమ్మెల్యే గారు మేము చేయబట్టి ఇలా కేసు కావడం జరిగింది. మన మీడియా మిత్రులకు అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వారికి చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాం. మాకు దయచేసి ఆ బండను అది క్వారీని బంద్ పెట్టాలని నా యొక్క విజ్ఞప్తి.